దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆరాధన ఎలా జరిగింది? బాగా జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు, మనతో సంచరించుతున్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని తాకుంటాడు. నాకు తెలుసు, ప్రతి ఒక్కరిని ఆత్మదేవుడు తాకాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గడిచినటువంటి వారమంతా కూడా ప్రభు తన ఉచితమైన కృప ద్వారా మనలందరినీ కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టి ఈ రీతిగా దేవుని మందిరములోనికి తీసుకొని వచ్చి దేవుని ఆరాధించడానికి, ఆయన మహిమపరచడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాను. కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా దేవుని నామం పేరట మీకు శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న హెచ్చరికలు చేస్తా. ఎప్పటిలాగానే కొన్ని నా దృష్టికి వచ్చినాయి, అవి చెప్తా ఉన్నా. పిల్లలు ఏం చేస్తున్నారు? మీరు మాట్లాడకూడదు. ఒక గంట మీరు సౌండ్ కానీ ఏమైనా పడకూడదు. యవనస్తులు వెనక్కి వెళ్ళి కూర్చోకూడదు, మాట్లాడకూడదు. ఏ కాగితాల మీద ఏదో ఆడుతున్నారని తెలిసింది, అలాంటివి కానీ నిద్రపోవటాలు కానీ అసలు సౌండ్ అనేది నాకు వినపడకూడదు. అది ఓకేనా? రేపు వారం నుంచి చదువు ఏదైనా ఉంటే ఇంటి దగ్గరే. శోభమ్మ, అర్థమైందా? ఇక్కడ దుకాణం పెట్టవద్దు. వీళ్ళు రాగానే ముందు రేపు వర్క్ చేయించేస్తాం. రాగానే స్నానం చేయించేసి వెంటనే కూర్చుంటారు. కాబట్టి అలా చేయండి. ఇక్కడ కూర్చున్నాక ఇవన్నీ పెట్టకూడదు. ఇది దేవుని మందిరం. దేవునికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలా. అంతేనా? జాగ్రత్తగా ఇద్దాం. ఎవ్వరు మాట్లాడకూడదు. పిన్ డ్రాప్ సైలెన్స్. ఎందుకంటే దేవుని మాటలు వినటానికి మనం వచ్చాం కాబట్టి జాగ్రత్తగా ఆయన మాటల శ్రద్ధతో ఆలకిద్దాం. ఆలస్యం చేయకుండా నేను వాక్యంలోకి వెళ్ళాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ఈ దినమునకే ఏర్పాటు చేయబడినటువంటి ఆ వాక్య ఉపదేశాన్ని మీ ముందు తీసుకొస్తా. రోమిల్కి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. కొన్ని మాటల్ని మనం ధ్యానిద్దాం. కాబట్టి విశ్వాసము మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గురించిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రారంభంలో ఉంది. ప్రారంభం వచ్చిన చదివినటువంటి వాక్యాభంలో. కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అని క్రీస్తు ద్వారా ఇప్పుడు విశ్వాసం వలన మనం ఎలా తీర్చబడ్డామంట? అంతకుముందు నీతి ఉందా లేదా? లేదు కదా? అయితే విశ్వసించినటువంటి ప్రతి వారికి ఏం లభించింది? ఇప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వారు నీతిమంతుల కాదా? ఒక మాట చెప్పండి. ఒక ప్రశ్న సూటిగా. కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీతిమంతులా? మనం నీతిమంతులమా కాదా?
గట్టి చెప్పాలా? కాదు. వాక్యం వాళ్ళు ఒకసారి వినండి. విశ్వాసము ద్వారా మనము తీర్చబడ్డామా అంటే నీకు విశ్వాసం ఉంటే నువ్వు ఎవరి యందు విశ్వాసం? యేసుక్రీస్తు యందు నువ్వు విశ్వాసం ఉంటే నువ్వు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా తీర్చబడ్డావు. నువ్వు ఇంకా నీతిమంతురాలు కాదంటే నీకు దేవుని పట్ల విశ్వాసం లేదని అర్థం. మీకు అర్థమవుతుందా నా మాటలు? అంటే వాక్యం చెప్తున్నటువంటి మాట. చాలామంది ఆ ప్రశ్న అనగానే భుజాలు తడుముకుంటూ ఉంటారే, మనం నీతిమంతులం కాదు కదా అనుకుంటారు. కాదు. ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి అంటే నీతిమంతులుగా చేసేది ప్రభువు మాత్రమే. కాబట్టి మన సత్క్రియలను మనం నమ్ముకొని, మనం చేసే పనులను నమ్ముకొని మనం అనుకుంటాం, నేను చేసే తెల్లారి లేస్తే అన్నీ కూడా చెడ్డ పనులు కదా, అన్నీ చెడు సాహసాలు, నేను చేసే క్రియలన్నీ కూడా చెడిపోయి ఉన్నాయి కాబట్టి నేను నీతిమంతుని కాదు, నీతిమంతురాలను కాదు అనుకుంటారు. మనకు తెలుసు మనం ఎలాంటి పనులు చేస్తున్నాం కదా. అందుకనే ఖండితంగా వెంటనే వచ్చేది ఏంటి తెలుసా? అబే మేము నీతిమంతులు కాదండి అంటూ ఉంటారు. నిజమే. ఈ నీతి ఎక్కడి నుండి వచ్చింది మనకంటే క్రీస్తు ప్రభువులో మనకి విశ్వాసము ద్వారా మాత్రమే మనకి నీతి వచ్చింది. అంతేగాని మన సత్క్రియల వలనో మనం చేసేటువంటి పనులు ఏమైతే ఉన్నాయో ఆ పనుల వలన మనకి నీతి అనేది రాలా. ప్రభువుని ఎరగనటువంటి దినాల్లో యేసు ప్రభు ఎవరో తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో అవిశ్వాసులుగా, అన్యులుగా పిలువబడుతున్నటువంటి గత జీవితం, మన క్రియలన్నీ చెడిపోయి ఉన్నాయి. అంత అంత బాగుంది అని చెప్పడానికి కూడా ఏం లేదు, ఏ కోస కూడా లేదు. కారణం ఏంటంటే బైబిల్ నిర్ద్వందంగా చెప్తుంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేశారు. పాపము దేవుడి పట్ల అవిధేయతను ప్రదర్శించడాన్ని బట్టి వచ్చింది, ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టి వచ్చింది. దానివల్ల నీతి ప్రతి ఒక్కరిలోని నీతి అనేది లేకుండా పోయింది. ఇప్పుడు అందరూ అపవిత్రమైనప్పుడు మనం చేసే పనులను కూడా ఎలా ఉంటాయి అంటే పాపభుక్తమైనటువంటి పనులే మనం చేస్తాం. అందుకని పూర్వీకులు రాసినటువంటి శ్లోకములో పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవం శరణం కృపయే దేవ శరణాగతి వత్సల అండిదా శరణం నాస్తి తమేవ శరణం మమ అని పూర్వీకులు రాసినటువంటి అనేకమైనటువంటి శ్లోకాల్లో ఈ శ్లోకాన్ని వాళ్ళు జపించుకుంటా ఆయా నదుల్లో కానీ సూర్య నమస్కారం చేస్తాం కానీ నదుల్లో మునుగుతూ వాళ్ళు ఇలాంటి ప్రార్థన చేశారు. దాని అర్థం ఏంటంటే, ఓ ప్రభువా, మేము మా అహమంతా కూడా పాపముతో నిండిపోయింది. పాపోహం అహం పాపోహం పాపంతో నిండిపోయింది. అప్పుడు ఏమవుతుందంటే మేము చేసే పనులన్నీ కూడా పాపంతో సంబంధించినటువంటి క్రియలే చేస్తాం. పాపకర్మ పాపాత్మ ఆ క్రియలు చేయటం వల్ల మా ఆత్మ కూడా ఏమైపోయిందంటే పాపంతో నిండిపోయింది. కాబట్టి మాకు పాపమే సంభవించింది. మేము వెళ్ళేది నాశనానికి వెళ్తాం. ఈ పాపంతో మేము చచ్చిపోతే నరకానికి వెళ్తాం. కాబట్టి శరణం కృపయే దేవా. ఫైనల్ అంటాడు అన్నిదా శరణం నాస్తి. ఇక మేము ఎక్కడికి తిరిగినప్పటికి కూడా దీని నుంచి మమ్మల్ని రక్షించేది ఏ కోస ఎక్కడ కూడా మాకు కనబడతల్లా. తమేవా శరణం, నువ్వే ఓ ప్రభువా, ఓ దేవా, ఓ భగవంతుడా, నువ్వే మాకు దిక్కు, నువ్వే రావాలి అని పూర్వీకులు రాసినటువంటి ప్రార్థన పాపం మనిషిని బంధించేసింది. అందుకనే విశ్వాసం లేనప్పుడు మనందరం కూడా పాపముతో నిండినప్పుడు నీతి అనేది మన జీవితాల్లో లేదు. నీతి అనేది లేదు. నీతి ఎప్పుడు వచ్చింది అంటే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా మీరు ఆహ్వానించినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే మనందరం నీతిమంతులుగా మార్చబడ్డాం. ఇప్పుడు చెప్పండి, మనం నీతిమంతులమా కాదా? ఆత్మలో మనకి ఏం లభించింది?
ఆ పాపము నుంచి విముక్తి పరిశుద్ధిని రక్తం చేత కడగబడటాన్ని బట్టి మనకి నీతి అనేది ప్రభు ఆపాదించాడు. నీ క్రియల వల్ల వచ్చింది కాదు ఈ నీతి. అందుకే నువ్వు అన్నావు, నేను నా క్రియలని చెడిపోయినాయి కాబట్టి నేను నీతిమంతుని ఎందుకయ్యా, నేను నీతిమంతురాలను ఎందుకయ్యానని నీ క్రియలు నువ్వు పరీక్షించుకున్నావు కాబట్టి ఆ మాట చెప్పగలిగావు. కానీ ప్రభువుని విశ్వసించినటువంటి వాళ్ళందరూ కూడా నీతి దేవుడు ఉచితంగా ఆయన ఆపాదించాడు, ఉచితంగా ఇచ్చాడండి. విశ్వాసము ద్వారా కృపచేత మీరందరూ రక్షించబడ్డారని నేను మొన్న చెప్పాను, ఈ విషయాన్ని చెప్పాను. మనం ఎలా రక్షించబడ్డామంటే విశ్వాసం ద్వారా కృపచేత మనము రక్షించబడ్డాము. ఇది దేవుని వరమే కానీ ఇది మరొకటి కాదని పౌలు గారు చక్కగా చెప్పాడు. నీవు చేసేటువంటి క్రియల వల్ల వచ్చింది కాదు. ఇప్పుడు వరము బహుమానము ఈ రెండింటికి తేడాలు తెలుసా? గిఫ్ట్ ప్రైజ్. అంటే వరము బహుమానానికి ఏంటంటే, వరం అంటే ఏంటి? ఫ్రీగా ఇచ్చేది, నువ్వేం చేయకపోయినా కానీ నీకు ఇచ్చేది వరం అంటారు. బహుమానం అంటే ఏంటి తెలుసా? చదువులో ఫస్ట్ వస్తే నీకు ఈ బహుమానము 10,000 రూపాయలు నీకు ఇస్తా అంటారు కదా, బహుమానం అది. ఈ పరుగు పందెంలో నువ్వు బాగా పరిగెత్తితే నీకు ఒక బహుమానం, వెండి గిన్నె ఇస్తా. క్రికెట్లో బాగా ఆడితే ఇది కప్పిస్తాం. అంటే నీ క్రియ వల్ల వచ్చేది, నువ్వు కష్టపడి సాధించుకునేది బహుమానం. వరం అనేది ఏంటి? ఉచితంగా ఇచ్చేది, నీ ప్రమేయమే లేదు, నువ్వేం చేయపోయినా రే తీసుకో వెళ్ళు అంటారే, అది వరం. అట్లా లభించింది మనకి దేవుని వలన విశ్వాసం ఉంచుదాన్ని బట్టి మనకి దేవుని వరముగా నీతి అనేది మనకి లభించింది. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే ఈ లోకంలో కొంతమంది చేస్తున్నటువంటి క్రియలు ఏవైతున్నాయో అవి మంచి పనులే అవనప్పటికీ కూడా ఆ మంచి పనులు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా అనిపించుకో. చాలామంది ఈ రోజున చాలా క్రియలు చేస్తూ ఉంటారు మంచోడిని అనిపించుకోవటానికి, లేదంటే ఆ క్రియల వల్ల నాకేమైనా మోక్షం లభించిద్దేమో, స్వర్గం లభించిద్దేమో అని ఆశతో రకరకాల పుణ్యాలు చేస్తూ ఉంటారు. బట్టలు పంచుతూ ఉంటారు, ఆహారాన్ని పంచుతూ ఉంటారు, పేదవాళ్ళని కొంచెం వాళ్ళకున్న దాంట్లో వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. ఈ క్రియలన్నీ కూడా వాళ్ళు అనుకుంటారు, ఇన్ని క్రియలు చేస్తున్నాం కాబట్టి మనకి ఖచ్చితంగా నీతి అనేది దొరికిద్ది అనుకుంటున్నారు. కానీ బైబిల్ నిర్ద్వందంగా చెప్తుంది, మనుషులు చేసినటువంటి క్రియలు దేవుని దృష్టిలో మురుకు గుడ్డలతో సమానమంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వెంత మంచి పనులు చేసినా ఏం చేసినప్పటికీ కూడా ఈ లోకంలో అవన్నీ దేవుని దృష్టిలో మురుగుగుడ్డలతో సమానం. నువ్వు రావాల్సింది, ప్రభు దగ్గరికి రావాల్సిందే. ఒక వ్యక్తి వర్షం పడుతూ ఉంది, ఆ దగ్గరలో ఉన్నటువంటి బాగా వర్షం పడుతూ ఉంది, ఆ పక్కన ఉన్నటువంటి ఒక ఇంట్లోకి వెళ్ళాడు, డోర్ నాక్ చేశాడు. సార్ బయట వర్షం పడుతుందండి, కొంచెం లోపలికి రావచ్చా అంటే, పోయేదే ఉందయ్యా రా అని చెప్పేసి అన్నారు వాళ్ళు. అయితే ఒక కండిషన్ అన్నారు, ఏంటంటే నీ భుజం మీద పెద్ద సంచి ఉంది కదా, వాసన వచ్చేస్తుంది, అందులో ఏమున్నాయంటే గుడ్డలు ఉన్నాయండి, మురుగు గుడ్డలు, ఆ మూట అక్కడ పెట్టేసి వచ్చేయా అన్నారు. ఓమో లేదండి, మూట లేకపోతే నేను ఉండలేనండి, మూట వస్తేనే నేను లోపలికి వస్తాను. సారీ అండి, మూట అక్కడ పెట్టేసి మీరు లోపల రండి, నేను రావద్దని అంటలా, రండి, బయట బాగాలేదు కాబట్టి రండి, కానీ మూట మాత్రమే మా ఇంట్లోకి రావద్దు అంటే వీడు మూటతోనే వస్తానంటున్నాడు. ఈ ఎప్పటి నుంచో కష్టపడి సంవత్సరాల తరబడి నేను బాగు చేసుకున్న బట్టలు వీటిలో వదిలేసి నేను ఎట్లా ఉంటాను, వీటిలో వదిలేసి అసలు నేను ఉండలేను. మనిషి తన కష్టపడినటువంటి ఆ క్రియలు ఏవవుతున్నాయో, తను చేసినటువంటి పనులన్నీ కూడా వాటితో మోసుకుంటా పరలోక రాజ్యంలోకి వెళ్తానికి నేను వెళ్తానన్న వెళ్ళనేమంటే అక్కడ దేవదూతలు ఆపు చేస్తాయి, ఆబో ఆగిపో, ఇగో నా క్రియలు, నీ క్రియలు వాసన వచ్చేస్తున్నాయి, నీ క్రియలు పరలోక రాజ్యంలోకి నేను ఎంటర్ కానివ్వు, ఇవి కాదు పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళేది. అవన్నీ పాపంతో సమానం. ఈరోజు చాలామంది మందిరాలకు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, మందిరాలకు వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఆ మూటను మోసుకుంటూనే దొరుకుతున్నారు. మందిరంలో కూర్చున్నప్పుడు ఆ మూట తెచ్చుకొని కూర్చుంటున్నారు,
వెళ్ళేటప్పుడు కూడా ఆ మూటను తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ మూటను వదిలేయట్లా. ప్రభు చెప్తున్నాడు, ఈ దినాన్ని వదిలేయంటే, అబ్బే ఈ మూట లేకుండా నేను ఉండలేనండి. మీరు అట్లా చెప్తాను, మీదేముందండి, ఎప్పటి నుంచి అనుకుంటున్నావు భోజనం చేసుకున్నాయి, అసలు ఈ వాసన నాకు తగలిపోతే నిద్ర పట్టదో. పాస్టర్ గారు మీరేం మాట్లాడుతున్నారు, ఇది నా పక్కన ఉండాల్సింది అంటున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, వదిలేయి. నీ పాపం, నీ క్రియలు ఏవైతే వాటిని వదిలేసిరా. నా యందు విశ్వాసం ఉంచితే నీకు నీతిని, నీ స్వచిత్తంతో నీ స్వనీతితో నేను పరలోక రాజ్యంలోకి వెళ్తాను అంటే దేవుడు ఇష్టపడాడు. మనుషులు స్వనీతిని నమ్ముకొని గర్విస్తూ ఉంటారు. వాళ్ళని అస్సలు దేవుడు లక్ష్యం చేయడు తెలుసా. బైబిల్లో ఒక సంఘటన ఉంది. ఓ రోజున యేసు ప్రభు ఉదయకాల సమయంలో యెరూషలేము ఆ మెట్ల దగ్గర ఏదో కూర్చున్నారు ప్రభువు వారు. ఇంకెవరు లేవలేదు సరిగ్గా, తెల్లవారు కూర్చున్నారు. యేసు ప్రభుని ఎప్పుడు వెంబడిస్తా కొంతమంది ఆయన్ని ఏదో విధంగా బాధ పెట్టాలని ఉద్దేశిస్తున్నటువంటి వాళ్ళు ఆ తెల్లవారినే ఒక వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చారు. అంటే పొద్దున్నేనే వ్యభిచారం చేస్తున్నారంటే అప్పట్లో ఆ దినాల్లో యేసయ్య ఉన్న రోజుల్లో వ్యభిచారం ఎంత విచ్చలవిడిగా ఉందో చూడండి. అఫ్కోర్స్ ఈ దినాలు కూడా ఆ విధంగానే ఉందనుకోండి. పొద్దున్నే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి యేసుప్రభు దగ్గర నిలబెట్టేశారు. యేసుప్రభు ఏం చెప్తావు చెప్పు. ధర్మశాస్త్రం చెప్తుంది వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని. నువ్వేమంటావు అని ప్రభుకి జడ్జిమెంట్ ఇచ్చారు. నువ్వేమంటావు, అసలు ఏం చేస్తాడా, ఏం చెప్తాడా అన్నట్టుగా. సరే, అక్కడ జరిగినటువంటి సంఘటన అదంతా కూడా మీకు చెప్పాలని నా ఉద్దేశం కాదు. కానీ మనకి ఇప్పుడు కావాల్సినటువంటి అంశం, ప్రభు అక్కడ ఒక మాట చెప్తాడు వాళ్ళతో. ఏంటంటే, మీలో ఎవరో పాపం చేయలేదో వాడు మొదట రాయి ఆ స్త్రీ మీద వేయమంటాడు కదా. ఆ వాక్యం మీ అందరికీ తెలుసు కాబట్టి నేను చివరిలోకి వచ్చా. మీలో ఎవరైతే పాపం వ్యభిచారంలో పట్టబడింది, పాపం చేసింది కాబట్టి మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారము రాళ్ళతో కొట్టాలని చెప్తున్నారు, నిజమే, ఓకే. అయితే మీలో పాపము చేయనటువంటి వాడెవడో వాడు మొదట ఆ స్త్రీ మీద రాయేయమన్నాడు దేవుడు. చెప్పి ఆ మాట చెప్పి తల ఉంచుకొని రాసుకుంటా ఉన్నాడు, ఏదో నేల మీద రాసుకుంటా. ఆ తర్వాత తల ఎత్తలా. కాసేపటికి వాళ్ళందరూ ఎటులటు వెళ్ళిపోయారు. ఏదో రాస్తున్నాడు అని చెప్పేసి, ఎవరు అందరు పాపం చేసిన వాళ్ళు, ఏ ఒక్కరు కూడా తప్పు చేయనోడు అంటే ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు. మనకెందుకులే, మన నీతిమంతులు ఏంటి అన్నట్టుగా ఒకళ్ళు భుజాలు తడుముకొని వెళ్ళిపోయారు. ఉన్నది ఎవరు? ఇంకా పాపములో పట్టబడిన స్త్రీ ఒక్కటి ఎదురుగా నిలబడి ఉంది. ఆ స్త్రీ ఏడుస్తూ ఉంది. అప్పుడు యేసయ్య తల పైకెత్తాడు. అప్పుడు వరకు తల పైకెత్తలా. మేము నీతిమంతులము, మేము గొప్పవారము, మేము చెప్పిందే శాసనము అన్నట్టుగా ప్రగల్భాలు పలుకుతూ డంబపు పాటను పలుకుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజుల్లో, వారి వైపు దేవుడు అసలు చూడ వాళ్ళని అసలు లక్ష్య పెట్టడు. తెలుసా మీకు? మేము స్వనీతి పరులమని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మా నీతిని చూడండి మేమేంటి అని చెప్పుకున్నటువంటి వారి దేవుడు చూడడం వాళ్ళ వైపు. మరి ఎవరి వైపు చూస్తాడు తెలుసా? నేను పాపినయ్యా అన్నటువంటి వారి వైపే దేవుడు చూస్తాడు. తలెత్తాడు, ఎదురుగా స్త్రీ కనపడుతూ ఉంది. అమ్మా అన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఈ రోజున మన సమాజంలో ఎవరైనా తప్పు చేస్తున్నటువంటి స్త్రీ, పాపం చేస్తున్నటువంటి స్త్రీలు ఎవరైనా ఉన్నారనుకో, ఎలా పిలుస్తాం మనం? ఎట్లా పడితే అట్లా పిలుస్తారు. ఓసే ఎట్ట ఏట అని చెప్పేసి పిలుస్తారు. లెక్కలేని తనంగా చులకనగా పిలుస్తూ ఉంటారు కదా. తిడతారు, బూతులు తిడతారు, అసహించుకుంటారు. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? అమ్మా అన్నాడు. నిన్నెవరు శిక్షించలేదా? లేదు ప్రభువా. ఏడుస్తూ ఉంది ఎదురుగా ఉండి. నేనును నిన్ను శిక్షించను అంటే ప్రభు శిక్షించే అధికారం ఆయనకు ఉంది కాబట్టి ఆయన అధికారాన్ని, ఆయన సార్వభౌమాధికారాన్ని ఆయన అక్కడ పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన కూడా నేను నిన్ను శిక్షించను, నువ్వు వెళ్ళమ్మా, మరలా నువ్వు పాపము చేయొద్దు. స్వనీతి పరుల వైపు దేవుడు చూడడం. ప్రభువా నేను పాపినని ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చి
ప్రభు పాదాలు పట్టుకుంటావో అప్పుడంట దేవుని ఎప్పుడైతే విశ్వసిస్తావో నమ్ముతావో దేవుడు నిన్ను నీతిమంతురాలుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నీతిని నీకు ఇస్తాడు. ఆయనతో అన్యోన్య సహవాసం చేయాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ఆయనతో నువ్వు నడవాలని ఇష్టపడతా ఉన్నాడు. దేవుని యొక్క నీతి మీరు చూడండి. అదే రోమిలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20 వచ్చిన కాడి నుండి 23 వరకు. ఇక్కడ కూడా దేవుడిచ్చే నీతిని గురించి పౌలు గారు రాశారు. జాగ్రత్తగానండి. ఎలా అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడ్డాడు. ఇక్కడ కాసేపు ఆగుదాము. ధర్మశాస్త్రం మూలంగా దేవుని దృష్టికి ఏ ఒక్కరు కూడా నీతిమంతుడని తెలుసు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? పాత నిబంధనలో 5 ఉన్నాయి. ఆదికాండం నుంచి ద్వితీయోపదేశం వరకు దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి తోరా అని పిలుస్తారు. దాన్ని తోరా హెబ్రీ భాషలో. ఆ తోరా 5 పుస్తకాలు వాళ్ళు ఇప్పటికయ్యే చదువుతారు వాళ్ళు. ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉంది? నువ్వు పాపివి అన్నీ చెప్తా ఉంది. అంతేగాని ధర్మశాస్త్రము నిన్ను నీతిమంతురాలుగా తీర్చదో. ధర్మశాస్త్రం వల్ల నువ్వు నీతిమంతుడు అని చెప్పడానికి వీల్లేదు. అది అక్కడ చెప్తా ఉన్నాడు పౌలు గారు. ధర్మశాస్త్రములో ఉన్నటువంటి క్రియలు ఏవైతున్నాయో, ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడిందంటే యూదులకి ఇవ్వబడింది. ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఇచ్చాడు. ఈ బైబిలు 2 వర్గాలకి సంబంధించింది. ఒకటి యూదులకి, రెండోది అన్యులైనటువంటి మనకి. ఇద్దరికి సంబంధించినటువంటి పుస్తకాలు. అన్ని పుస్తకాలు మనకు సంబంధించినవి కదా, అది జాగ్రత్తగా చదవాలి మనం. యూదులకు సంబంధించినవి కొన్ని ఉన్నాయి, మనకు సంబంధించినవి కొన్ని ఉన్నాయి. యూదులకి మోషేదారు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో క్రియలు ఉన్నాయి. 618 పనులు చేస్తే వాళ్ళు నీతిమంతులుగా పిలువబడతారు. అయితే అన్ని క్రియలు చేయగలరా? వాళ్ళు చేయలేరు. ఏ ఆజ్ఞ తప్పిన వాళ్ళు దాని మోక్షాన్ని పోగొట్టుకుంటారు, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి వీల్లేదు. క్రియల ద్వారానే వాళ్ళు ఖచ్చితంగా పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలి. మన క్రియలతో పని లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? తర్వాత చదువమ్మా. ఆ తర్వాత వచ్చిన సార్. ఎలా అనగా ధర్మశాస్త్రం వలన ఇదిగో పాపం అనగా, అది నీకు పాపం అనగా ఎలా తెలిసిందంటే దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆజ్ఞలు బేస్ చేసుకొనే మనకి పాపం అనేది తెలిసింది. ఇది చేయకూడదు అని వచ్చినప్పుడే పాపం ఏంటి అనేది మనకు తెలిసింది. ధర్మశాస్త్రము పాపం ఎట్టుదో తెలియచేయటానికి వచ్చింది. ధర్మశాస్త్రం మీకు అర్థం అవ్వాలంటే ఒక థర్మామీటర్ లాంటిది. జ్వరం వచ్చిందనుకో, డాక్టర్ గారు ఏం చేస్తారు? థర్మామీటర్ పెట్టి, ఇదిగో బాబు జ్వరం ఎంత ఉందో, 101 ఉంది, 104 ఉందని చెప్తారు. అది థర్మామీటర్ లాంటిది ధర్మశాస్త్రం. జ్వరం వచ్చింది, ఇప్పుడు ఏమేయాలి? అవునా బాబు జ్వరం వచ్చిందా అని చెప్పేసి వెళ్ళిపోతే జ్వరం తగ్గిద్దా? ట్యాబ్లెట్ వేయాలిగా. ఆ ట్యాబ్లెట్టే ఏసయ్య. దేవుని స్తోత్రం చెప్పండి. తర్వాత చదువమ్మా. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా, చూడండి, ఇది దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమించుతున్నారు. అది యేసుక్రీస్తునందరి, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అది యేసుక్రీస్తునందరి విశ్వాసము మూలమునదై, ఇదిగో మీరు నమ్మారా? నేను నమ్మాను. నమ్ము వారందరికీ కలుగు. ఎవరి నీతి అయి ఉంది అది? ఇప్పుడు అర్థమైంది నీతి ఎలా వచ్చింది మనకి.
నమ్ము వారందరికీ దేవుని నీతి అయి ఉన్నది. నువ్వు యేసుప్రభు నమ్మావు, అది నీకు నీతి. నువ్వు నీతిగా, అందుకనే అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకి ఎలా ఉందంట, నీతిగా ఎంచబడిన అని ఉంటుంది. నీకు నీతి ఎలా వచ్చింది ఇప్పుడు అర్థమైంది కదా. దేవుని ద్వారా మాత్రమే యేసు ప్రభుని విశ్వసించటం వలన, ఆయన నమ్ముట వలన నీకు వచ్చేటువంటి, ఒక వ్యక్తి యేసు ప్రభుని ఆశ్రయించినప్పుడే. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి మీరు చెప్పండి? యేసు ప్రభు దగ్గరికి ఈ రోజున చాలామంది ఎందుకు వస్తున్నారమ్మా అని మైక్ ఇచ్చాను అనుకో, ఎప్పటి నుంచో జ్వరం అండి, తగ్గట్లా, అన్ని హాస్పిటల్కి వెళ్ళా, తగ్గలా. ఎవరో చెప్పారు యేసుప్రభుని నమ్ముకుంటే జ్వరం తగ్గిద్దని, అందుకని యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నా. మరి తగ్గిందా? తగ్గింది. యేసుప్రభు దగ్గరికి వెళ్తే జ్వరం తగ్గింది, ఓకే మంచిది. ఎప్పటి నుంచో ఒక అనారోగ్యంతో బాధపడుతున్న, ఒక వ్యాధి, ఒక రోగం, ఆ రోగం స్వస్థత కొరకే యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నా. మా జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు, బాధలు, కష్టాలు, చాలా కన్నీళ్ళండి, శాంతి లేదు. యేసుప్రభుని నమ్ముకుంటే బాధలన్నీ పోతాయంట, సమస్యలన్నీ ఎగిరిపోతాయంట. అందుకనే యేసుప్రభుని నమ్ముకుంటున్నాం. అందుకని చర్చికి వెళ్తున్నాం, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధులు కూర్చొని వస్తున్నాం, యేసుప్రభు సన్నిధులు కూర్చొని వస్తున్నాం. ఆయన ఆశీర్వదిస్తాడంట, ఆయన నమ్ముకుంటే మేలు జరిగిద్దంట అని చాలామంది యేసుప్రభు నమ్ముకొని దేవుని సన్నిధికి వస్తూ వాళ్ళని అడిగితే చెప్పేటువంటి ఆన్సర్. బహుశా మిమ్మల్ని ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళని ఒక క్వశ్చన్ ఇస్తే, ఇదే క్వశ్చన్ ఇస్తే, యేసుప్రభు నువ్వు ఎందుకు నమ్ముకున్నావు, ఎందుకు ప్రభు సన్నిధికి వస్తున్నావు, ఎందుకు దేవుని ఆరాధిస్తున్నావు అంటే ఏం చెప్పగలుగుతావు? ఏం చెప్పగలవు? ఒకసారి ప్రశ్నించుకో. ఏం చెప్తావు? ఇవే మాటలు చెప్తావా? ఇప్పుడు నేను చెప్పిన మాటలే చెప్తావా? సమస్యలు పోతాయంట, మా బిడ్డలు పెళ్ళిళ్ళు అవుతాయంట, మా బిడ్డలు చదువులు పూర్తవుతాయి, మాకున్న కష్టాలు పోతాయి, ఆర్థిక ఇబ్బందులు పోతాయి, జబ్బులు పోతాయి, అనారోగ్య సమస్యలు పోతాయి, దెయ్యాల నుంచి విముక్తి వస్తుంది, ఇవేనా? ఇవే చెప్తావా? వీటి కోసం యేసుప్రభు లోకానికి వచ్చింది. వీటి కోసమా? వీటిని ఇవ్వటానికి యేసుప్రభు అంతా త్యాగం చేసి బలి అయ్యి నీ కోసం, నా కోసం ఆఖరి రక్తం మట్టు వరకు కల్వరిలో సిలువుపైన కార్చింది. అందుకే ఆయన వచ్చింది. ఇవన్నీ జరగవని నేను అంటలా, జరుగుతాయి. ప్రభువు నమ్ముకుంటే ఎన్ని జరుగుతాయి. కానీ ఇదే ప్రధానమని చాలామంది తెలియక ఈ రోజున దేవుని సన్నిధులకు వస్తూ ఉన్నారు. అందుకని బయట కొంతమంది చెప్తున్నటువంటి మాటలు ఏంటి తెలుసా? వాళ్ళని అడగండి సార్, వాళ్ళు ఏం చెప్తారు? యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్న వాళ్ళని అడగండి సార్, ఏ ఒక ప్రభువులు ఏ ఒక దాన్ని ఏమంటారు, ఆశ చూపిస్తున్నారండి వాళ్ళకి. ఏ ఆశ వాళ్ళకి చెప్తా ఉన్నారు. అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, వస్తే దేవుడిని నమ్ముకుంటే, యేసుప్రభుని నమ్ముకుంటే మీకు అదే వస్తుంది, ఇదే వస్తుందని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ లేనివి ఉన్నట్టుగా చేసి వాళ్ళని మోసం చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు. ఈ రోజున మీరేం చెప్తారు దానికి? ఎందుకు యేసుప్రభు దగ్గరికి రావాలా? నువ్వెందుకు వస్తున్నావు? నీ ఆలోచన ఏంటి ప్రభు గురించి? మీకు తెలుసా అసలు ఇక్కడ కూర్చున్నటువంటి ఎప్పుడైనా సరే ప్రశ్నించుకున్నారా? ఏదో శుక్రవారం వచ్చింది వెళ్ళమంటున్నారు కాబట్టి వెళ్దాం, ఆదివారం వచ్చింది కాబట్టి రండి, ఆటో రెడీ అన్నట్టుగా వస్తున్నారా? లేదంటే ప్రభు సన్నిధికి ఎందుకు వస్తున్నారు? మీకున్నటువంటి వ్యాధి బాధలు పోవటానికి వస్తున్నారా? చెప్పండి, దానికైనా వచ్చేది మీరు? బయట అది అడుగుతూ ఉన్నారు. బయట జరుగుతున్న కొన్ని సంఘాల్లో ఈ రోజున ఆ స్వస్థతలు ఏవైతే ఉన్నాయో, దెయ్యాలు బాగొడతా ఉన్నారు, పరుగులెత్తుతూ ఉన్నారు, కచ్చీపులు అమ్ముకుంటూ ఉన్నారు, ఎర్రికేకలేస్తూ ఉన్నారు, గంతులేస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి అన్యులైనటువంటి వాళ్ళు ఎక్కిరిస్తూ ఉన్నారు. ఏంటండి అదే? ఏంటండి ఆ గంతులు? ఏంటండి అల్లరు? కొంతమంది చేస్తున్నటువంటి పనులు, కొంతమంది అంటారు కొన్ని సంఘాల్లోకి తీసుకురాగానే ఈయన అంటాడు, అయ్యగారు వస్తూ ఉంటుంది, రా వెంకటేశ్వరమ్మ రా, వస్తున్నావా రా అంటే దెయ్యంతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఆవిడలో ఉన్న దెయ్యం అనమాట.
ఏంటి వెంకటేశ్వరం అంటున్నానంటే, నీలో దెయ్యం, నీ దెయ్యం ఉంది లోపల, నీ తెలియదు, నువ్వు ఊరుకో అంటది పక్క ఆవిడ. చూసి అవి గారు ఎట్ట కనిపెట్టేశారో, రా నాకు తెలుసు నువ్వు వస్తావని, దా వెంకటేశ్వరమ్మరా అంటూ ఉంటాడు. ఇక్కడ ఏదో ఆవిడ దెయ్యం పెట్టేసింది, దెయ్యం తీని మాట్లాడుతున్నాడు అన్నట్టుగా. ఈ పక్కంటోళ్ళు చూసావు ఇక అయ్యగారు మాయ మాటలో జనాలు వాక్యం వినటానికి ఇష్టపడతలా. ఇలాంటి అద్భుతాలు, ఇలాంటి మాటలు ఏవైతే ఉన్నాయో వీటికే ఇష్టపడుతూ ఉన్నారు, వీటికే పరిగెత్తుతూ ఉన్నారు. అలాంటిది కనుక నేను చేశాను అనుకో, ఏమలా ఒక 6 నెలల్లో ఈ చర్చ సరిపోదు నాకు, తెలుసా? ఈ చర్చ సరిపోదు. ఆ అవతారం కనుక ఎత్తాను అనుకో నేను, చర్చ సరిపోదు. ఇక జనాలు తండాలకు వచ్చేస్తారు, వాటికి ఎరగబడిపోతున్నారు. ఎక్కడి నుండి వచ్చేస్తున్నారంటే, ఎందుకురా నువ్వు వెళ్తున్నావు అంటే, ఏదో పోతాం కన్నారు, అక్కడికి వెళ్తేనంట ఏదో వస్తుందంట. అంటే నువ్వెందుకు వెళ్తున్నావు ప్రభు దగ్గరికి అంటే, ఏదో ఒకటి ఆశించి ప్రభు దగ్గరికి వెళ్తున్నావు. కానీ ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి ఎందుకు రావాలి, ఎందుకు వస్తున్నాడో తెలుసా? ప్రభు ఎందుకు వచ్చాడు, మన కోసం ఎందుకు శ్రమ పడ్డాడో తెలుసా? నీకు నాకు ఆయన నీతిని ఇవ్వాలని. దేని స్తోత్రం చెప్పండి. నిన్ను నన్ను ఆయన రక్తం చేత కడిగి పవిత్రపరిచి ఆయన నీతిని మనకిచ్చి ఆయన నిత్యత్వములో ఆయనతో పాటుగా మనల్ని కూర్చోబెట్టాలని ఇందుకు వచ్చాడు దేవుడు. మీకు అర్థమైందా కాన్సెప్ట్? ఇప్పుడు నువ్వు ఎందుకు వస్తున్నావు? ఇప్పుడు నువ్వు చెప్పాలి. ఎవరైనా అడిగితే, ప్రభువు దగ్గరికి వస్తే నా పాపాన్ని కడిగేసి నన్ను పవిత్రపరిచి నీతిమంతురాలుగా నన్ను మార్చి, అంత మాత్రమే కాదు కానీ ఒక రోజున ఆయన పరలోకంలో నన్ను కూర్చోబెడతాడయ్యా. అది నా నిరీక్షణ, ప్రభువు నాకు ఇచ్చినటువంటి నిరీక్షణ. ఈ మాట చెప్పాలి. అంతేగాని మొన్న 4 రోజుల నుండి ఒకటే జలుబయ్యా, తగ్గట్లా, వెళ్ళా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, పోయింది అందుకే వెళ్తున్నా. ఇది కాదు నువ్వు చెప్పాల్సిన సాక్ష్యం, ఇది చెప్పాలా. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరుగు, ఎన్ని గొప్ప గొప్ప పనులు, ఎన్ని క్రియలు చేసినప్పటికీ నీ క్రియలు, నువ్వు చేస్తున్నటువంటి ప్రయాస నీకు ఆయాసాన్ని తీసుకొస్తుంది తప్పితే నిన్ను నీతిమంతురాలుగా మార్చదు. ఒకే ఒక్కడు నిన్ను మార్చగలడు, ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. నువ్వు చేయాల్సిన పెద్ద కష్టమే లేదు, ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి. చూడండి ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, యోహాను 1వ అధ్యాయము 9వ వచనం చదవమ్మా. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఇదిగోండి, మన పాపములను మనం కప్పుకొనిన ఎడల, కప్పుకోమన్నాడా ఒప్పుకోమన్నాడా చెప్పండి? కప్పుకోమన్నాడా? ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడంట? పవిత్రుడుగా చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఇంకెవ్వరు లేరు నీతిమంతుడు ఈ లోకంలో. నీతిమంతుడు ఆయన ఒక్కడే కాబట్టి నీకు నీతినిచ్చేది ఆయనే, నీతిమంతుడు కాబట్టి. నీ పాపములను ఒప్పుకుని ఎడలా, కప్పుకుంటే కుళ్ళు పట్టేస్తుంది, భ్రష్టు పట్టుకుని పోతావు, అంతే, నాశనం అయిపోతావు. కప్పుకుంటున్నావా? కప్పుకుంటున్నారా? కప్పుకోవద్దు. దేవుడు చెప్తున్నాడు ఒప్పుకో. ఆయన ఒప్పుకుంటే, పాస్టర్ల చెవిలోకి వెళ్ళి పాపాలు ఒప్పుకుంటే పాస్టర్ గారు నిన్ను రేపొద్దున బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఇలాంటివి ఉన్నాయి. అందరూ పాస్టర్లు నమ్మే పని లేదుగా. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నా బతుకు చెప్పేస్తాను నేను. ఆయన అంటాడు, నీ పాపం అంతా నా చెవిలో చెప్పాలా, అప్పుడే నీ పాపాలు పోతాయి. ఏంటి గవగాయలు చెవిలో చెప్తే రేపటి నుంచి ఇక నువ్వు పాస్టర్ గారి ముందు తిరుగుతావా? ఎట్రా శోభమా, ఆ పని చేయి, అటేళ్ళు ఇటేళ్ళు. అయ్యా నాకు పని ఉందా? పని ఉందా? అమ్మ ఎందుకు వచ్చింది? మొన్నే చెప్పా, నా గుట్ట అంతా ఎందుకు వచ్చింది నీతో?
అంతేగా, చెప్పిందల్లా చేయాలి. ఆయన అంటున్నాడు, మనుషులు నమ్మొద్దు, నువ్వు వాళ్ళు నమ్మకమైనటువంటి వాళ్ళు కాదు, ఆయన మాత్రమే నమ్మకమైనటువంటి వాడు. నీ పాపాలను ఆయన దగ్గర ఒప్పుకుంటూ ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక. మనుషులు ఎవరు కూడా నీతిమంతులు కాదు, ఆయన నీతిమంతుడు కాబట్టి నీ పాపములన్నిటిని కూడా ఆయన కడిగి పవిత్రపరిచి ప్రతి దుర్నీతి నుండి, సమస్త దుర్నీతి నుండి ఆయన నిన్ను పవిత్రపరుస్తాడు. యేసు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీ పాపములన్నీ కూడా ఆయన తీసేసుకొని ఆయన నీతి ఏదైతుందో అది ఉచితంగా మన అకౌంట్లోకి డిపాజిట్ చేస్తాడు, ట్రాన్స్ఫర్ చేస్తాడు. నువ్వేం చేయక్కర్లా. ప్రభు, నీ పాపనయ్యా, నన్ను క్షమించయ్యా, నువ్వు మాత్రమే క్షమించే దేవుడు ప్రభు, నీ రక్తం చేత నన్ను కడిగని దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు అవన్నీ కూడా ప్రభు ఆయన సిలువు మీద తీసుకుని వెళ్ళిపోయి ఆ సిలువుకి మేకు కొట్టేసేసాడు మన పాపముల నిమిత్తం. ఎందుకంటే మన క్రియలు దేవుని సన్నిధిలోకి మనల్ని తీసుకెళ్ళవు కాబట్టి యేసు ప్రభు. ఎందుకు అంటే మనం జన్మతః పాపలం, మన కర్మలన్నీ కూడా పాపమే ఉన్నాయి. జన్మతః కర్మతః రెండు వైపులా కూడా మనం పాపులమై ఉన్నాం. అందుకనే మనం జన్మించుటలోనూ పాపం ఉంది, మనం చేసే పనులను కూడా పాపం ఉంది. కాబట్టి ఈ రెండిటి నుండి తప్పించటానికి ప్రభు ఏం చేశారు తెలుసా? జన్మములో పాపము లేనివాడుగా, ఆయన చేసిన కర్మలు, ఆయన చేసినటువంటి పనుల్లో కూడా పాపము లేనటువంటి వాడుగా యేసయ్య ఈ లోకానికి వచ్చి పాపం మీద జయాన్ని ప్రకటించాడు. అందుకనే నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరా అని ప్రభు ఒక సవాలుతో కూడినటువంటి మాటను విసిరాడే. అందుకనే పాపము లేనటువంటి వాడుగా వచ్చాడు కాబట్టి, ఆయన నీతిమంతుడు కాబట్టి మన పాపాన్ని ఆయన ట్రాన్స్ఫర్ అయిపోద్ది ఆయన మీదకి. ఆయన ఇచ్చేటువంటి నీతి ఉచితంగా మన అకౌంట్లోకి డిపాజిట్ చేశాడు. అది యేసయ్య యొక్క గొప్పతనం. ఇప్పుడు అర్థమైందా? యేసు ప్రభు దగ్గరికి నువ్వు ఎందుకు రావాలో ఇప్పుడు అర్థమైందండి. ఎందుకు రావాలా? ఎందుకు రావాలి ఇప్పుడు చెప్పండి. జ్వరం తగ్గటాగా? ఎందుకు రావాలి చెప్పండి, ఎటు చెప్పండి, చెప్పండి అమ్మా. నీతిమంతుడుగా తీర్చబడటానికి, ఆయన నీతిని మనం పొందటానికి యేసు ప్రభు దగ్గర ఇంకెక్కడ నీకు నీతి రాదు. ఇప్పుడు ఎవరైనా కానీ నువ్వు నీతిమంతురాలవా, నీతిమంతుడు అంటే నువ్వు చెప్పాలా, ఎస్ నేను నీతిమంతురాలనే. ఎలా చెప్తున్నావు? నా యేసయ్య ఇచ్చాడు నాకు. నా యేసయ్య దగ్గరికి వెళ్ళా, నా యేసయ్య నా పాపానికి అడిగేసాడు, నా పాపాన్ని ఒప్పేసుకున్నా. అఫ్కోర్స్ నా గత జీవితం అంతా పాపమే, ఒప్పుకుంటున్నా. నేను నా క్రియలన్నీ చెడిపోయినాయి, నిజమే. అయితే నేను యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆయన నందు విశ్వాసం ఉంచాను. ఆయన చేసినటువంటి పని ఏంటి తెలుసా? నా పాపాలన్నీ ఆయన తీసేసుకున్నాడు. ఆయన నీతిని నాకు సింపుల్గా ఇదే మాట చెప్పండి అంతే. నా పాపములన్నీ ఆయన తీసేసుకున్నాడు, నన్ను పవిత్రపరిచేశాడు. ఆయన నీతి ఆయన ఇచ్చాడు, నా అకౌంట్లోకి ఇచ్చేసాడు ఉచితంగా. ఈ మాట చెప్పాలి. చెప్తావా? ఇక్కడ నుంచి ఇదే మాట నువ్వు చెప్పాలా. అంతేగాని ఈ సంఖలో దొరదొస్తుందా, తగ్గిద్దామని చెప్పేసేలేనండి, తలనొప్పి వస్తుందండి, జెండు బాబు రాసినా పోవట్లేదు అందుకే నిల్లని, ఈ వద్దు చిల్లరగా మాటలు చెప్పకూడదు. దేవుడు అద్భుతాలు చేసే దేవుడే, కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా యేసయ్య ఎందుకు వచ్చాడో మీకు ఇప్పుడు అర్థమైంది. యేసు ప్రభు ద్వారా మాత్రమే మనకి నీతి ఉచితంగా మనకి అనుగ్రహించబడింది. అందుకనే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మనం గత వారంలో చెప్పాను. ఒక వ్యక్తి ఏ విధంగా రక్షించబడ్డాడంటే ఆయన సొంత క్రియల వలన కాదు, కానీ దేవుని విశ్వాసము ద్వారా కృపచాతన మాత్రమే మనము రక్షించబడ్డాం. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, దీని తర్వాత చెప్తాను, దాన్ని ప్రశ్నించిన తర్వాత. అవును, బాగానే ఉందండి, బరువు భారం లేకోకుండా ప్రభు అంది విశ్వాసం ఉంచి ప్రభు నా పాపాలన్నీ కడిగేసి అంటే పాపాలు కడిగిచ్చేసాడు, నన్ను నీతిమంతురాల్లాగా మార్చేచ్చు, రక్షణ అనేది నాకు దొరికింది. ఇప్పుడు నేను ఎట్లయినా బ్రతకొచ్చా? నేను ఏ విధంగా బ్రతకొచ్చా? రక్షించబడ్డాగా. ఎక్కడి నుంచి? నరకం నుంచి నేను రక్షించబడ్డా కదా. నేను పరలోక రాజ్యం గ్యారంటీ నాకు. అయితే నేను ఎట్లయినా బ్రతకొచ్చాక, నా క్రియలు ఎలా అయినా ఉండొచ్చాక, ఎప్పట్లాగైనా బతకొచ్చా నేను.
చెప్పండి, ఎప్పట్లాగా ఉండొచ్చు? వచ్చినాయి మీకు డౌట్లు? వచ్చినాయి. కొంతమంది కొన్ని సంఘాలు బోధిస్తూ ఉంటారు, నువ్వు బాప్తీసం తీసుకున్నావు, రక్షించబడ్డావు, నువ్వు ఎట్లయినా బతకొచ్చు, ఇక నువ్వమ్మా ఏదైనా చేయొచ్చు అని. కొంతమంది డ్యాన్స్లు వేస్తూ ఉంటారు, తెలుసా? మేము చూసాం, తెలుసా మీకు? డ్యాన్స్లు వేస్తారు తెలుసా? ఇదే ఇక్కడే ఉంటారు, అక్కడ ఎవరో మళ్ళీ కొరియా వాళ్ళు, అక్కడ బ్రిడ్జి దగ్గర కొరియన్స్. వాళ్ళ సందేశం ఏంటో తెలుసా? వాళ్ళ బిలీవ్నెస్ ఏంటనుకున్నా, వాళ్ళ విశ్వాసం, ప్రభు మమ్మల్ని క్షమించేశాడు, పాపాలని వెనకేసేసుకున్నాడు, భుజం మీద వేసేసుకున్నాడు, ఇంకా మన పరలోక రాజ్యం గ్యారంటీ, రక్షించబడ్డాము, మనకు రక్షణ గ్యారంటీ, కాబట్టి ఇంక మనం ఎట్లయినా బతికేయచ్చుక, మన ఇష్టం. ఒక్కసారి రక్షించబడిన తర్వాత ఇక మనల్ని కదివేవాడు లేడు అన్నట్టుగా మళ్ళీ విచ్చలవిడిగా బ్రతకటానికి వాళ్ళు గంతులేస్తున్నారు, మనకు రక్షణ దొరికింది అన్నట్టుగా, మళ్ళీ యథావిధిగానే బతికేద్దామని చెప్పేసి. అదే ప్రభు చెప్పింది, అట్లా ఉండమన్నాడా? ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. 10వ వచనం ఈ మాట చెప్పేసి నేను ముగిచ్చేస్తాను, అయిపోయింది నా అంశం. అయితే ఇది మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఎఫెసీ రాసినటువంటి పత్రిక, పౌలు గారు చెప్తున్నటువంటి మాట మనకి. అపోస్తులు పౌలు గారు, ఆయన ఏం చెప్తున్నాడని చూద్దాం. మరియు వాటి యందు మనం నడుచుకునవలనని, ఆ పై వచ్చిన చదవమ్మా, ఉన్నారు, దేవుని వరమే, మీ సొంత పనుల వల్ల అయింది కాదు ఇది, గనుక మీరు గొప్పగా డంబాలకు పోవాల్సిన అవసరం లేదు. ఏటి యందు నడుచుకోవాలని చెప్పాడు, ఇప్పుడు చెప్తున్నాడు రండి. ఇదిగోండి, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. సత్క్రియలు అంటే ఏంటి? సత్క్రియలు అంటే మంచి పనులు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటయందు మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు నమ్మాను కాబట్టి ఏ పనులు చేయటానికి, ఏ పడితే చేయటానికి దేవుడు ఒప్పుకోవట్లా. ఇదిగో సత్క్రియలందు ముందుగానే నిర్ణయింపబడినటువంటి సత్క్రియలు. మనం దేవునికి చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి, ఆ పనులు చేయటానికి ముందే మనల్ని నిర్ణయించాడు. కాబట్టి రక్షించబడినటువంటి నీకు విశ్వాసం ద్వారా ఫ్రీగా నీకు వరముగా నేను నీకు రక్షణ ఇచ్చేశాను. అయితే నువ్వు సత్క్రియలు అంటే, ఒక వ్యక్తి రక్షించబడటానికి క్రియలు అక్కర్లేదండి, ఏ క్రియ చేయక్కర్లే. నువ్వు, మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తి రక్షించబడటానికి ఏ క్రియ అక్కర్లా, అసలు నువ్వేం చేయక్కర్లా. దేవుని యందు విశ్వాసం ఉంచితే చాలు. యేసయ్య యందు విశ్వాసం ఉంచుతూ రక్షణ అనేది నీకు దొరికింది. కానీ యూదులకు అలా లేదు, విశ్వాసము క్రియ రెండూ ఉండాలి. వాళ్ళ క్రియల వల్లనే వాళ్ళకి రక్షణ. ఇప్పుడు ఈ కృపాకాలము, యేసయ్య వచ్చి వెళ్ళినటువంటి ఈ కృపాకాలంలో సంఘం ఎత్తబడే వరకు కూడా ఇది కృపాకాలం. ఈ కృపాకాలంలో యూదుడని లేడు, గ్రీసు దేశస్థుడైనటువంటి వారు ఎవరు లేరు, అందరూ ఒకటే. యేసయ్య రక్తంలో కడగబడాల్సిందే. ఈ కృపాకాలంలో విశ్వాసం ద్వారానే రక్షించబడతారు. ధర్మశాస్త్రం ప్రకారం అయితే విశ్వాసము ప్లస్ క్రియ, ఈ రెండు చేస్తేనే ఒక వ్యక్తి రక్షణ. మీకు అర్థమవుతుందా? చెప్పిన మాట అర్థమవుతుందిగా? ఇప్పుడు మనము రక్షించబడటానికి కృపాకాలంలో విశ్వాసం ఉంటే చాలు, కానీ రక్షించబడిన తర్వాత క్రియలు అవసరం. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? రక్షించబడ్డావు, ఇప్పుడు క్రియలు కావాలి నీకు. నువ్వు రక్షించబడ్డావని ఎలా తెలిసిద్ది తెలుసా? నీ ఫలము బట్టి తెలిసిద్ది అన్నాడు. వారి ఫలములను బట్టి గమనించండి, మీరు గుర్తించండి వాళ్ళు రక్షించబడ్డారో లేదని. మన సత్క్రియలందు శ్రద్ధ కలిగి ఉండాలని పౌలు గారు చెప్తా ఉన్నారు. మంచి పనులు చేయాలి, మంచి మాటలు మాట్లాడాలి. రక్షించబడ్డాంలే ఇంకెట్లా పడితే అట్లాగా జీవిస్తే మనకు పరలోకం గ్యారెంటీ అంటాం లేదు. దేవుడిచ్చేటువంటి బహుమానం. ఈ దేహమందు నువ్వు చేసే ప్రతి ఒక్క పని, ట్రాక్ పెట్టమ్మా, ఈ దేహమందు నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క క్రియ ఒక రోజున దేవుని న్యాయపీఠం ముందు నువ్వు నిలబడినప్పుడు దేవుడు అడుగుతాడు నిన్ను. ఆయన న్యాయపీఠం మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నిలబడాల్సిందే. రక్షించబడ్డావు,
ఎక్కడి నుంచి రక్షించబడ్డావంటే నరకము నుంచి నాకు రక్షించబడ్డావు. కానీ ప్రభువు దగ్గర నువ్వు వెళ్ళినప్పుడు నీ దేహముతో నీ జీవితాంతము చేసినటువంటి ప్రతి పనికి నువ్వు సమాధానము ప్రభువుకు చెప్పాలి. కారణం ఎందుకో తెలుసా? నీకు బహుమానం ఇస్తాడు ఆయన. దేవుడు బహుమానం ఇవ్వబోతా ఉన్నాను. బహుమానం వద్దా నీకు? బహుమానం కావాలంటే సత్క్రియ చేయాలి. సత్క్రియలందు నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలా. రక్షించబడినటువంటి నీవు మంచి పనులందు శ్రద్ధ కలిగి ఉండాలి. మంచి పనులు చేయాలి, చెడుని విసర్జించాలి, దేవుడితో అన్యున సహవాసం చేయాలి, ప్రార్థనలో నిలకడ కలిగి, బలము కలిగి, విశ్వాసంలో స్థిరత్వాన్ని కలిగి మనం దేవుని గట్టిగా పట్టుకొని ముందుకెళ్ళాలి. గురి ఎద్దకే శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, గలిబిడిలు వస్తాయి, ప్రతికూల పరిస్థితులు వస్తాయి, సమస్యలు వస్తాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటి నుంచి కూడా పౌలు చెప్తా ఉన్నాడు, రోమీ పత్రికలు చెప్పినట్టుగా శ్రమలు ఖచ్చితంగా క్రైస్తవులకి శ్రమలు రావని ఎక్కడ లేదు, ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఈ శ్రమ నీకు ఓర్పు కోసం వస్తాయి. నువ్వు శ్రమలో ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు పరీక్ష నిరీక్షణం. నవమాసాలు మోసినటువంటి ఒక స్త్రీ ఏ విధంగా అయితే ఆ మాసాలు అన్నీ 9 నెలలు నిండిపోయిన తర్వాత ప్రసవించేటప్పుడు తనకంటున్నటువంటి ఆ నొప్పులు ఏవైతే తనకు వస్తున్నటువంటి ఆ నొప్పుల్లో భరిస్తుంది, ఆ నొప్పిని భరిస్తుంది, భయంకరమైనటువంటి బాధను సహించింది. కారణం ఏంటంటే తనకు ఒక నిరీక్షణ ఉంది. నేను ఒక బిడ్డకి జన్మనివ్వబోతా ఉన్నా, కొంత సమయంలో నేను ఒక బిడ్డకి జన్మనివ్వబోతా ఉన్నాను, కాబట్టి ఈ నొప్పులు నాకు ఆనందమే, ఈ నొప్పులు నాకు సంతోషమే అని ఆవిడ ఏ విధంగా అయితే తీర్చుకొని ఒక బిడ్డకి జన్మనిస్తుందో దేవుడు కూడా మనకి ఎందుకు పరీక్ష పెడతాడు తెలుసా? ఒక నిరీక్షణ. నీ సత్క్రియలందు నువ్వు ఎలాగ నిలకడ కలిగి ఉన్నావో, శరీర క్రియ పుట్టములో వేయబడినటువంటి ఒక వస్తువు ఏ విధంగా అయితే మలుస్తామో, ఒక ఐరన్ మనకు కావాల్సినటువంటి పాత్రని ఏ విధంగా మలుస్తామో దానికి వేడి ఉంటుంది, సుత్తి దెబ్బలు ఉంటాయి, కావాల్సినటువంటి షేప్ అనేది శ్రమ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. ప్రభువా, విశ్వాసం వల్లనే మేము నీతిమంతులుగా మార్చు. మా దాన ధర్మాలు, మా కర్మకాండలు, మేము చేసే మంచి పనులు మమ్మల్ని పవిత్రులుగా చేయలేదు, కానీ మమ్మల్ని నీతిమంతులుగా మార్చలేదు. కానీ నీ రక్తం చేత మమ్మల్ని కడిగి పవిత్రపరిచి ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచుటదని బట్టి ప్రభా మమ్మల్ని నీతిమంతులుగా మార్చావు ఉచితముగా. ప్రభువా, నీ కృపచేత మేము రక్షించబడ్డాం. దాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాను. ఇదిగో నాయన, మా క్రియలు నీ దృష్టిలో ప్రభువా మురికి గుడ్డ లాంటివి ప్రభువా, కంపు కొడతాయి. మా జీవితాన్ని పరిశీలించుకున్నప్పుడు ప్రభా మేము చేసిన ప్రతి ఒక్క పని కూడా గర్వంగా చెప్పుకోవచ్చేమో, కానీ అవి నీ దృష్టిలో కంపు, కుళ్ళు. మరి నీతి ఎక్కడ అంటే నీ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఒక వ్యక్తిలో నీతి అనేది మీరు ఇస్తారు. కాబట్టి ప్రభా, మీరు ఇచ్చినటువంటి ఆ ఘనత, ఆ యోగ్యతను బట్టి నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, అలనాడు ప్రభా తండ్రి మందసములో ప్రభా కప్పిపెట్టినటువంటి 3 వస్తువులు ఏవైతే ఉన్నాయో, మన్నా పాత్ర, అహరోను కర్ర, ఆజ్ఞలు పలకలు ప్రభువా, ఆ 3 కూడా ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయత, తిరుగుబాటుకి గుర్తుగా కనపడుతున్నప్పుడు ఆ 3టిని ప్రభా మోషేకి చెప్పారు. మోషే ఆ 3టిని ఆ మందసంలో పెట్టి కప్పెట్టేసాయి. అవి కనపడకూడదు. అవి కనపడితే వాళ్ళ యొక్క తిరుగుబాటే నాకు కనపడుతుంది, వాళ్ళ యొక్క అహంభావే నాకు కనపడుతుంది, వాళ్ళకి అవిధేయత నాకు కనపడుద్ది.
నా ఉగ్రత వాళ్ళు చూడలేరు, తట్టుకోలేరు మోషే. వాటిని కప్పెట్టేసే, మందసొమ్ములో పెట్టి కప్పెట్టేసి పైన కరుణాపీఠమును పెట్టావు ప్రభా. ఆ కరుణాపీఠం మీద సంవత్సరం ప్రధాన యాజకుడు మాత్రమే రక్త ప్రోక్షణ, రక్తాన్ని ప్రోక్షించినప్పుడు మీరు ఆ కరుణాపీఠం ముందుంచి చూసినప్పుడు రక్తము మాత్రమే కనపడినట్లుగా వాళ్ళ అవిధేయత అవేమీ కనపడకోకుండా ప్రభువా చుట్టూ షీల్డ్గా ఆ పెట్టి కనపడుతూ ఉన్నప్పుడు నాయనా, ఇదిగో నాయన, ఆ పెట్టికి సాదృశ్యము ఆ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి మందసం ఏదైతే ఉందో ఆ మందసానికి సాదృశ్యంగా ప్రభువా యేసుక్రీస్తు వారికి కనపడుతూ ఉన్నప్పుడు దానిలో కప్పెట్టినటువంటి మా పాపము, మతిక్రములు, మా దోషములు ప్రభువా అందులో పెట్టేసి కప్పెట్టేశారు. మరన్నటికి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారు. కారణం ఏంటి తెలుసా ప్రభా? యేసయ్య రక్తం, యేసయ్య రక్తము ప్రభా మా పాపములు కప్పెట్టేసింది నాయన. అయ్యా, ఎంత మంచి దేవుడు ప్రభువా, ఎంత మంచి దేవుడు నాయన. ఎదిగో నాయన, ఆ విధంగా మా పాపములన్నీ కూడా మేము ఒప్పుకున్నప్పుడు వాటిని క్షమించి నీ రక్తం చేత కడిగి మమ్మల్ని నీతిమంతులుగా మార్చినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని దయచండి. విశ్వాసములో స్థిరత్వాన్ని కలిగి ప్రార్థనలో బలము, ప్రార్థనా వీరులుగా లేపండి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. నీ వాక్యాన్ని ప్రభా, నీ వాక్యాన్ని వాళ్ళ హృదయంలో ఫలింపచేసి 30 60 100 ఫలించడానికి సహాయం చేయమని, జ్ఞానమును వాళ్ళకి ప్రసాదించమని, తిరిగి గృహానికి వెళుచుండగా సురక్షితంగా గృహాలకు వెళ్ళి నాకు సహాయం చేయమని, మళ్ళీ తిరిగి మేము మరొక శుక్రవారం నాడు మేము అందరం కూడా నీ మందిరంలో కలుసుకోవడానికి కృప చూపించి మా సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని కన్నున సహవాసము, శాంతి, సమాధానము, నెమ్మది, ఆదరణ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముండి నడిపించునుగాక. ఆమెన్.